దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ప్రభునంతులారా, మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో అపోస్తులుడైన పౌలు గారు ఈ గలతీ సంఘానికి రాస్తున్న మాటలు మనం చదివాం. 9వ వచనంలో ఏం చూస్తున్నామంటే, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అనగా దేవుని ఆశీర్వాదము ఎలా వస్తుంది, దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందుకోవాలి అనే విషయాన్ని రాస్తూ, విశ్వాసము కలిగిన అబ్రహాముతో మీరు ఉంటే మీరు కూడా ఆశీర్వదింపబడతారు. కావున ఈ దినము మనము ఆశీర్వదించబడాలి అనంటే మనము దేవుని యందు విశ్వాసముంచాలి అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. దేవుని యందు మనము విశ్వాసముంచాలి. ప్రియరా, దేవుని సన్నిధికి మనం వస్తాం. ప్రార్థన అన్నప్పుడు, ఆదివారపు ఆరాధనలు అన్నప్పుడు, ప్రత్యేక కూటము అని చెప్పినప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తాం. అలాగే అక్కడ జరిగే ఆ కార్యక్రమాలు, పాటలు పాడేటప్పుడు పాటలు పాడతాం, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, వాక్యం వినేటప్పుడు వాక్యం వింటాం. ఇవన్నీ ఆరాధన క్రమంలో మనం చేస్తాం. అయితే ఒక వ్యక్తికి ఆశీర్వాదం రావాలి అని అంటే, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం, ఫెయిత్, మనలో విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసము? అక్కడ చూస్తే 6వ వచనం చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవునిని నమ్మాడు. ఏమిటి నమ్మటం? దేవుని నమ్మటం అంటే ఏంటి? ఆ దేవుని యొక్క క్వాలిటీస్, ఆ దేవుని యొక్క మనస్సు, దేవుని తలంపులు నీవు గుర్తుపట్టాలి. అబ్రహాము దేవుని నమ్మాను అని ఉంది. ఎలా నమ్మాడు? ఆయనకు పిల్లలు లేరు అనే దుఃఖం అబ్రహాములో ఉంది. కానీ దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడు అనే నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకము దేవుని మీద చెదిరిపోలా.
కదిలిపోలా. 25 సంవత్సరాలు కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. తర్వాత ఒక రోజున దేవదూతలు అబ్రహాం ఇంటికి వెళ్ళారు. ఆ దేవదూతలు అబ్రహాం ఇంటికి రాబోయే ముందు ఆయనలో ఒక ఉత్సాహం వచ్చింది. ఆయనలో ఒక ఆసక్తి బయలుదేరింది. అప్పటికి 90 సంవత్సరాల వయస్సు. కానీ ఆ దూరముగా ఉన్న దేవదూతలను చూసి, ఆ మనుషులను చూచి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. అంటే ఆయనలో ఉన్న ఆసక్తి ఏమిటంటే, దేవదూతలను నా ఇంటిలో చేర్చుకోవాలి, దేవదూతలు నా ఇంటికి వస్తే నా ఇంటిలో ఖచ్చితంగా మేలు జరుగుతుంది, నాకు ఆశీర్వాదం వస్తుంది అనే విశ్వాసం వచ్చాడు. ఆ తర్వాత దేవదూతల్ని చేర్చుకున్నాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ తర్వాత దేవదూతలు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించారు. మరొక సంవత్సరానికి మీ ఇంటికి మేము వస్తాము, మీకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఇవన్నీ కూడా అబ్రహాములో ఉన్న విశ్వాసం. దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు. ప్రియులారా, ఈ నమ్మకం అనేటటువంటిది ఎలాంటిదంటే, ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించేటప్పుడు ఆ బిడ్డకు తల్లి తినే ఆహారము, తల్లి త్రాగే నీళ్ళు, తల్లి త్రాగుచున్న ప్రతిదీ ఆ బిడ్డకు వెళ్ళటానికి, ఆ తల్లికి లోపల గర్భంలో ఉన్న శిశువుకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ లోపల శిశువు ఎలా ఎదుగుతాడు అనంటే, ఈ తల్లి తినే ఆహారము బిడ్డలోకి వెళ్ళాలి, ఈ తల్లి త్రాగుచున్న పాలు, నీళ్ళు, ఆహారము, ఆ జ్యూసు బిడ్డ లోపలికి వెళ్ళాలి. ఎలా వెళుతుంది? తల్లికి బిడ్డకి ఒక నాభి సూత్రం, దాన్నే మనం తెలుగులో బొడ్డు అంటాం. ఆ నాభి సూత్రము ద్వారా తల్లిలో ఉన్న ఆహారము బిడ్డలోకి వెళతా ఉంటుంది. అప్పుడు ఆ శిశువు ఎదుగుతూ ఉంటాడు. అలాగే దేవునికి మనకు విశ్వాసం అనేది ఒక నాభి సూత్రంగా పనిచేస్తుంది. దేవునిలో ఉన్న పవిత్రత నీలోనికి రావాలి, దేవునిలో ఉన్న పరిశుద్ధత నీలోనికి రావాలి, దేవునిలో ఉన్న దైవశక్తి మనలోనికి వస్తూ ఉండాలి. ఇవి ఎప్పుడు వస్తాయనంటే, దేవునికి నీకు ఆ నాభి సూత్రం విశ్వాసము నీకు ఉండాలి. విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుని నువ్వు అర్థం చేసుకుంటావు, దేవుని మీద ఆధారపడతావు. అన్ని సమయాలలో నా ప్రభువు నాకు సహాయము చేస్తాడు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం.
ఒకసారి ఒక ఫ్యామిలీ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకు బాగోలేదు, చాలా అస్వస్థతగా ఉంది బిడ్డకి. వాళ్ళు ఏమన్నారు అంటే, అదే ఈ బిడ్డకు, చిన్న బిడ్డకు బాగాలేదు, ప్రార్థన చేయండి అన్నారు. సరే అని కొబ్బరి నూనె తీసుకొస్తే నూనె కోసం ప్రార్థన చేసి ఆ చిన్న బిడ్డ మీద ఆయిల్ వేసి సిలువ గుర్తు వేసి, ప్రభువా ఈ బిడ్డకు ఎలాంటి బలహీనత లేకుండా చేయండి, మీ స్వస్థత రానివ్వండి అని సిలువ గుర్తు వేసి ఆ పొట్ట మీద ప్రార్థన చేసి, ప్రార్థన చేసి ఇంకా వెళ్ళండి అన్నా. వాళ్ళు ఏమన్నారంటే, అన్నా హాస్పిటల్కి వెళ్ళి చూయించామా లేక ఇంటికి వెళ్ళామా అన్నారు. ఆ బిడ్డకు బాగానే మాట వాస్తవమే. నేను ప్రార్థన చేయించుకోవాలని నా దగ్గరకు వచ్చారు, చేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత భార్యాభర్తల తల్లిదండ్రులు ఏమంటున్నారు, అన్నా హాస్పిటల్కి వెళ్ళి చూయించమంటావా లేక ఇట్లాగే ఇంటికి తీసుకెళ్ళమంటావా అన్నారు. నేనేమన్నానంటే, మీకు విశ్వాసం ఉంటే ఇంటికి తీసుకెళ్ళండి, ఆ బిడ్డ పూర్తిగా స్వస్థపడతాడు అని చెప్పాను. సరేనన్నా నీ మాట ప్రకారం అని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఆ నూనె పెట్టి ప్రార్థన చేస్తున్నారు, ఆ నూనె రాస్తున్నారు, ప్రభువా నీ దాసుడు ప్రార్థన చేశాడు, మీరు స్వస్థపరుస్తారు, మేము నమ్ముచున్నాము, మేము విశ్వాసం ఉంచుతున్నాము అని అలాగూ ప్రార్థన చేసుకుంటా ఆ పగలంతా గడిపారు. సాయంకాలానికి ఆ బిడ్డ సంపూర్ణమైన స్వస్థత వచ్చేసింది. పిల్లలు గమనించండి, దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీలో ఆ విశ్వాసం రావాలి. నీ విశ్వాసం కదలకూడదు, చెదరకూడదు. నా పట్ల ప్రభు ఏదైనా చేస్తాడు, ఆయన నేను నమ్ముచున్నాను, ఆ బలమైన విశ్వాసం నీకు రావాలి. అబ్రహాము దేవునిని అలాగూ నమ్మాడు. దేవునిని అలాగూ నమ్మాడు. నా ప్రభు ఏదైనా చేయగలడు. యేసుడు ఏదైనా చేయ సమర్థుడు, మాట మాత్రము తప్పనివాడు. నా ప్రభు ఏదైనా చేయగలిగిన దేవుడు. నీ అనారోగ్యమా, ఆయన తీసివేయగలిగిన దేవుడు. నీకు బలహీనత తీసివేయగలిగిన దేవుడు. నీకు సమస్యల తీసివేయగలిగిన దేవుడు. నీకు కొన్ని సమస్యల చేత కృంగిపోతున్నావా, నువ్వు అనుకున్నది ఏదో దొరకలేదు అని నిరుత్సాహపడుతున్నావా, నీ నిరుత్సాహాన్ని తీసివేసి ఒక అద్భుతాన్ని, మరొక అద్భుతాన్ని నీకు చేయించగలిగిన దేవుడు అనే విశ్వాసం నీలోనికి రావాలి. ప్రభునందు పిల్లరా, మనందరికీ వినే తలకాయ ఉన్నది, మనందరికీ అర్థం చేసుకునే మనస్సు ఉన్నది, మనందరము దేవుని సన్నిధికి వచ్చే జీవితం ఉన్నది. కానీ దేవుని ఆశీర్వాదం పొందే విశ్వాసం నీలోనికి రావాలి. ఆ విశ్వాసము అబ్రహాములో వచ్చింది.
అబ్రహాము ఎంత విశ్వాస వీరుడంటే ఆయనకు కుమారుడు దేవుడిచ్చాడు కదా, ఇస్సాకుని. ఇతని విశ్వాసము గట్టిదా ఓటిదా అని దేవుడు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు? అబ్రహాం, నీకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి నాకు తిరిగి బలిగా ఇవ్వు అని చెప్పాడు. బలిగా ఇవ్వు అన్నాడు. అబ్రహాం అక్కడ ఏమీ మాట్లాడలా, మారు మాట్లాడకుండా సరే ప్రభువా నీకు ఇస్తాను, ఎస్ లార్డ్ ఐ విల్ గివ్ యూ మై సన్, నా కుమారుని నీకు ఇస్తాను. రెండవ తలంపు, అయ్యో నాకు ఉందే ఒక్క కొడుకు కదా, ఈ ఒక్క కొడుకుని దేవునికి ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంటి, ఇక నాకు ఎవరు ఉండరు కదా అనే ఆ సెకండ్ థాట్, రెండవ తలంపు రాలేదు. ప్రభువు చెప్పిన దానికి ఎస్ అంటాం తప్ప రెండో ఆలోచనే రాలేదు. పిల్లరా, నీలో విశ్వాసం ఉంది అనే దానికి గుర్తేమిటంటే దేవుని వాక్యము ఏది చెబితే అది చేస్తావు తప్ప రెండో మాట నీ దగ్గర నుండి రాదిక. రెండో మాట, రెండో ఆలోచన, నాకు కుదరదు, నాకు వీలు కాదు అనే మాటలు రానే రావిక. కారణం నీలో ఉన్న విశ్వాసం అలా మాట్లాడిస్తుంది. అబ్రహాము నీ కుమారుడు నాకు ఇవ్వు అని అన్నప్పుడు ఆ ఇంటి దగ్గర వాళ్ళు, అయ్యా మరి పిల్లోడిని తీసుకువెళ్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఏంటంటే, నా కుమారుని బలివ్వమన్నాడు దేవుడు, నేను వెళుతున్నానని బయలుదేరాడు. ఏమంటాడో తెలుసా? మరలా మేము వెనక్కి తిరిగి వస్తాము అని చెప్పాడు. నా పిల్లోడిని బలిచ్చేసి నేను ఒక్కనే వస్తానని చెప్పట్లేదు, మరలా మేము తిరిగి వస్తాము. మరలా మేము వస్తాం, నా పిల్లోడిని నాకు తిరిగి దేవుడిస్తాడు. అంటే ఇక దీనిలో ఏమాత్రము లోపము లేని విశ్వాసం, లోపము లేని విశ్వాసం. ప్రభువుని పిల్లరా, ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం మనం నేర్చుకుంటామో మనము విశ్వాస సంబంధులము, అబ్రహాము సంబంధులంగా మారిపోతాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ ఒక్కసారి. అబ్రహాము దేవునికే నమ్మదగిన రాయేసుకే. అందరూ చేతులు పైకి లేపి అబ్రహాము దేవునికే దగిన రాయేసుకే ఆరాధన చేసేదం, స్తుతి ఆరాధన చేసేదం, ఆరాధన చేసేదం, స్తుతి ఆరాధన చేసేదం. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. అంటే దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డలు, విశ్వాసులు దేవుని కుమారులుగా మారాలి. అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నాడు అనగా మనం అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా మారాలి. ఎవరు పుత్రులు అంటే మనం
వారితో చెప్పండి, మనము అబ్రహాము పిల్లలము. అందరూ చెప్పండి, మనము ఎవరి పిల్లలమే? అబ్రహాము పిల్లలము. అబ్రహాం పిల్లలు ఎప్పుడవుతామంటే, అబ్రహాము లాగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అది ఏదైనా సరే, అది నీ కడుపులో ఉన్న బలహీనత అయినా సరే, విశ్వాసం ఉంచితే ఈ వాక్యం వింటుండగానే నీకు స్వస్థత వస్తుంది. ఈ దేవుని వాక్యం వింటూ ఉండగానే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తాడు. అబ్రహాముకున్న విశ్వాసం సంపాదించుకోవాలి. ప్రభువా, అబ్రహాము లాగా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా,